ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. రోమాపత్రిక 10:9. ప్రియులరా, నిజముగా మన యొక్క జీవితాల్లో మనము రక్షింపబడిన వారముగా మనమున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన మరణము పునరుద్ధానము ద్వారా పాపము నుండి, నరకము నుండి రక్షింపబడిన వారంగా మనం ఉన్నాం. ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. మన నీతిని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, కేవలము ఆయన మరణ పునరుద్ధానము ద్వారా, కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాం. కాబట్టి ఇది అనుదినము మనము అనుభవించాలి అంటే మనం అనుదినము కూడా ఆయన యందు మనం విశ్వసించాలి. విశ్వాస జీవితమును మనము కొనసాగించాలి. ఎప్పటి వరకు అంటే మన చివరి క్షణం వరకు. కాబట్టి ఈ రక్షణ జీవితంలో మనము చివరి క్షణం వరకు మనము కొనసాగిద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుదాం. ఈ మరణ పునరుద్ధానములు తండ్రి జ్ఞాపకం చేసుకోవచ్చు. అనుదినము రక్షణ అనుభవంలోనికి వెళ్ళే వరముగా చివరి క్షణము వరకు విశ్వాసములు పడిపోకుండా స్థిరముగా ఉంటూ నీ కొరకు జీవించే వారు ఉంటుంది. కృప దయచేయమని ఈ దినమంతే నీ కృపాక్షేమాలతో బిడ్డలు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.